ఎంత పొంగి పోయనేమో నీ అడుగు తాకిన నేల, ఎంత భాగ్యం పొందనేమో నిన్ను మోసిన చూడ సక్కాని తల్లి ఆడపిల్లవే, బాల అమ్మోరిలాగా ఎంత ముద్దుగున్నవే. ఏ సింగాల జూలు వంచు సిట్టి తల్లివే, మా గూడాన్ని కాపుగాసే సందమామవే. ఏ ఇట్టక్కడ వెత్తి నువ్వు అట్ట కదిలెల్లుతుంటే తోవంత మురిసిపోయేనే. హోయ్ ఆకాశ వీధి నుంచి రావే గంగమ్మ తల్లి, నేలంత పసిడి రంగు పందిరేయగా. చూడ సకాని తల్లి ఆడపిల్లవే, బాల అమ్మోరిలాగా ఎంత ముద్దుగున్నవే. సింగాల దూలు వంచు సిట్టి తల్లివే, మా గూడాన్ని కాపుగాసే సందమామవే. ఏలి ఏలియో తీగ పువ్వమ్మ నువ్వు, ఈ అడవికే అమ్మైనావు. మా మోముల్లో చిరునవ్వు చూసి పొంగిపోతావు నువ్వు, ఎంత గొప్ప మనసు నీదే. గారడి చేశాడు వాడు, నీ తావునే మార్చాడు చూడు. మా గంగమ్మ మంగమ్మ కథలో రాబోయే చిత్రాలు చూడ, రెండు కళ్ళు సాలవేమో. ఆశాలు తీరు చెబుతోందే నీలోని దాన గుణమే. నిన్ను చూసి జన్మ మురిసిందే, నువ్వు నా నోముల వరమని. సక్కాని తల్లి ఆడపిల్లవే, బాల అమ్మోరిలాగా ఎంత ముద్దుగున్నవే. సింగాల దూలు వంచు సిట్టి తల్లివే, మా గూడాన్ని కాపుగాసే చందమామవే. దీని రోగానికే కదా మా అన్న బైరమ్మ కడ అప్పు చేశాడు. దీనికోసమే దాని కడ బారిసైనాడు. ఏం కుర్ర ఇది? ముక్క లేకుండా ముద్ద దిగదని తెలిసి కూడా ఆనపకాయ గడిది గుడ్డుకాయ వండితే ఎవడు తింటాడా? నాకొద్దు. అట్టనే అయ్యా, నువ్వు తినమాక. ఆయనకు ముస్టాడు వస్తాడు కదా, ఆడికేస్తా. నేను కూర తిననన్నాను కానీ అన్నం తిననన్నాను. తింటా. ఆనపకాయ నువ్వు తినవుగా. పచ్చి తినను, కూర ఎందుకు తినను? తింటా. గంగా, ఏంది ముద్ద ముట్టుకోకుండా గాల్లోకి సుత్తున్నావు? తిను. అయ్య తినుంటాడా అమ్మా? ఇంత పొద్దుపోయినది తినకుండా ఎట్టా ఉంటాడే? మీ అయ్య తిని పడుకొని ఉంటాడులే. ముందు నువ్వు తిను. తినకపోతే ఆకలితో కడుపు మార్చుకొని పడుకునుంటే? అన్నం తినక ఆలోచిస్తా ఉంటే కూడు నచ్చకో కూర నచ్చకో అనుకున్నాను. కాని మీ అయ్య మీద దిగుట్టు అని ఇప్పుడు తెలిసినది. అయినా బైరమ్మ పని చేయించి కట్టపెడుతుందేమో కాని కూడెట్టకుండా ఏడిపించదులేమ్మా. అయ్య గుర్తొస్తే ముద్ద గొంతు దిగట్లేదమ్మా. తీసుకొచ్చేద్దాం అమ్మా, అయ్యం తీసుకొచ్చేద్దాం. హుసే గంగ, సాంబడి మీద నీకున్న ప్రేమ
సగమైనా మాకుండా ఈ ముద్ద దిగేదే కాదు. అవును, కళ్ళు తాగి బ్రతికేదేమో. తాగుపోతాడవా వదినా? అదేంటి చిన్న పిల్ల, నువ్వు కూడా ఏటి కూడు ముందెట్టుకొని అలా కన్నీళ్ళెట్టడం మంచిది కాదు. అవును, కావాలంటే కళ్ళు సారా పెట్టండి, కనీసం నేనైనా తాగుతా. సంపుతా. డోర్ మూసుకొని కూడు తిని. సర్లే, ఇదిగా నీకిట్టవని సగ్గుబియ్యం పాయసం చేశాను, తిను. వద్దమ్మా. ఏ, మీ అయ్య తినలేదని వద్దంటున్నావా? ఆ భైరవమ్మ అయ్యతో సాకిరి సైతంది కదా, కడుపు నిండా కూడు పెడతాదా అమ్మా? కనీసం కళ్ళైనా పోతుందా అది? ఇగో గంటన్నా, మా ఏడు పెద్ద మేము ఏడుతుంటే మధ్యలో నీ గొడవ ఏంది? అమ్మ గంగా, ఆ బైరమ్మ మీ అయ్యకి కూడు పెడతాదిలేమ్మా. ఇందా నువ్వు తిను. తింటా, కాకపోతే ఈడ తినను. మరి అమ్మోరు తల్లి కాడికెళ్ళి తింటా. అమ్మోరు తల్లి కాడికా? ఎందుకే? ప్రసాదం పెట్టనీకేమో. ఓహో, ఈ పాయసం అమ్మోడు తల్లికి ప్రసాదం పెట్టి ఆ తర్వాత నువ్వు తింటావా? అవునమ్మా, ఇప్పుడే పెట్టతానే. ఏయ్, పిచ్చిది, అయ్యంటే ఎంత ప్రేమో. అవునవును, దానికి అయ్యంటే ప్రేమ, నాకీ కళ్ళంటే ప్రేమ. ప్రేమ ఇంతేనే, మత్తెక్కిస్తుంది. తినవయ్యా. రేయ్ సాంబా, చెప్పు బైరమ్మ. పాపం ఏరు నుంచి ఎత్తులాగా నీళ్లు లాగి లాగి ఒళ్ళు పులిసి అలసిపోయి ఉంటావు. కాసంతా ఎంగిలి పడితే ఓపికొస్తాది, ఒళ్ళు తేలిక పడతాది. తిను. తిను. అట్టనే బైరమ్మ. ఏందిరా, జాతరలో కోతిని చూసినట్టు అట్టా చూస్తా ఉండావు? అన్నం ఎర్రగా ఉండాది. ఓ అదా, నీకిష్టమని పిడికెడన్నంలో గరిటెడు గొడ్డు కారం వేసి కలిపినాను. మెతుకు వదలకుండా తినే. అంటే బైరమ్మ, బండి లాగి లాగి చేతులకి పుళ్ళు పడిపోయాయి. కారం అన్నం పట్టుకుంటే కాలిపోయినంత మంట పుడుతుంది. కారం బదులు నీళ్లు పోసిన సంతోషంగా తింటాను బైరమ్మ. అంటే నీళ్లన్నం పెట్టేంత కసాయిదన్ననా నీ ఉద్దేశం? అయ్యారే, నేను మనిషినే, నాకు మనసున్నది. నీళ్లన్నం పెట్టేంత కసాయిది కాదురా ఈ భైరమ్మ. నోరెత్తకుండా తిను. అది కాదు బైరమ్మ. రేయ్, ఈ భైరమ్మ మాటే శాసనం. కాదంటే నీకు నీ వాళ్లకు అసలు కూడే దొరకదు. తినో. వద్దు బైరమ్మ, వద్దు. తింటాను, తింటాను బైరమ్మ, తింటాను. అయ్యారే, ఎట్టా చెబితే ఇంటారో అట్టానే చెప్పాలా.
అయ్యా మంట పుడుతుందా అయ్యా? నువ్వెందుకు వచ్చావమ్మా? నీకిట్టమని ఐసం తెచ్చానయ్యా. పాయసమా? నాకొద్దమ్మా. షు! అమ్మ పంపినది. అల్లరి చేయకుండా తిను. అది కాదు తల్లి. తినకుంటే నా మీద ఒట్టే. ఏ పేగు ముద్దవే నువ్వు మా కావలి కంచైనావు. ఈ చిన్నయ్య సంకెళ్ళు తెంచ ప్రాణాన్నే నైవేద్యమెట్టి ఎంత దీక్ష పూనినావే. చిన్నారి సేతులతోటి ఎంత భారాన్ని మొత్తావే తల్లి. నీ పుటకంత బంగారమైన కొండంత కష్టాలతోటి ఎంత కాలమేగుతావే. ముక్కుపచ్చలారని చిన్నారి నిన్ను ఏడుస్తున్నావేందయ్యా? ఏం లేదమ్మా, నేనే నీకు తినిపించాలనుకున్నాను. నా రాత ఏందో గాని నువ్వు నాకు తినిపిస్తాడు. దీన్ని కర్మనాలో అదృష్టమనాలో అర్థం కావట్లేదమ్మా. అమ్మా, బయట ఎవరో మాట్లాడుతున్నట్టుందే. వెళ్ళి చూద్దాం పద. సరే అమ్మా, నువ్వు వెళ్ళు. బైరమ్మ చూసినదంటే సంపేస్తుంది. నువ్వు వెళ్ళు, వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళు. నువ్వు తిన్నాకే నేను వెళ్తానయ్యా. నేను తింటానులే, నువ్వు వెళ్ళు. పో. వెళ్ళమ్మా. పో. పో. ఎవరితో మాట్లాడుతుండవరా? నీతో ఉన్నంత కాలం నాతో మాట్లాడే ధైర్యం ఎవరికి బైరమ్మ? ఏ సింగమ్మ, వెళ్ళి ఎతకవే. అట్టానే అమ్మా. దేవుడా, నా బిడ్డ ఈ బైరమ్మ కంట పడకుండా కాపాడుతండ్రి. ఏమైనాదే? ఏమైనాది? ఎద్దు పొడిసినాదమ్మా. ఏ తోకో లాగున్నది. అది ఎద్దుకు ముందుంటే
వెనకతో కెట్టాలాగుతాది? నేనెళ్ళి చూసొస్తా ఉండు. ఎవరు లేరు. కూడు తినేవా? ఆ? అబ్బా అంత కమ్మగా ఉంటే ఎట్టా వదులుతాను? మెతుకు మిగలకుండా తినేశాను. ఇంకా ఉందా బైరమ్మా? అన్నమా? గొడ్డుగా రేపు బస్తా తెస్తా, తిను. రావే. స్వామి నరసింహ, నీ గుడిలో కలిపావా? కలిసిన ఆ చేతులు విడిపోకుండా చూడు స్వామి. అబ్బో, చూడబోతే ఇద్దరు కలిసిపోయేలా ఉన్నారుగా. మనముండగా ఎలా కలుస్తారు, ఎలా కలవనిస్తాను? సైలెన్స్. థ్యాంక్స్. ఎందుకు? పట్టుకున్నందుకు. అయితే మీకు కూడా థ్యాంక్స్. ఎందుకు? నా బిడ్డకి దుప్పటి కప్పినందుకు. తండ్రిగా అది నా బాధ్యత. భార్యగా ఇది కూడా నా బాధ్యత. ప్లీజ్ ఈ చెయ్యి వదలకు. నాకు వదలాలని లేదు, కానీ మనల్ని కలపాలన్న ఆలోచన మీ అమ్మకు లేదు. అందుకే మంగని నా బిడ్డ అన్నది, కానీ మన బిడ్డ అనలేదు. ఆమెది మూర్ఖత్వం. నాది ఆత్మాభిమానం. నేనే కాదు, ప్రపంచంలో ఏ ఆడది మీ అమ్మ అనుమానాన్ని అంగీకరించదు. ఆమెకు నేను నచ్చ చెప్తాను. అంత ధైర్యమే మీకుంటే ఇలా పిరికి వాళ్ళ దొంగచాటుగా వచ్చి
కన్న కూతురు మీద ప్రేమ చూపించాల్సిన కర్మ పట్టేది కాదు. నిజమే, నేను పిరికివాణ్ణి, అసమర్థుణ్ణి. అలా ఎందుకు అయ్యానో తెలుసా? ప్రేమించటం తెలుసు కనుక. ప్రేమించిన వాళ్ళని బాధ పెట్టడం తెలీదు కనుక.